ప్రముఖ కార్మిక కమ్యూనిస్ట్ నాయకుడు అమరజీవి కొరగంజి శేఖర్ బాబు ఆశయాల సాధనకు పార్టీ శ్రేణులు పునరంకితం కావాలని సిపిఐ విజయవాడ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. సిపిఐ నగర మాజీ కార్యదర్శి ప్రముఖ కార్మిక నాయకుడు కొరగంజి శేఖర్ బాబు 20వ వర్ధంతి కార్యక్రమం వన్ టౌన్ లెనిన్ భవన్ వద్ద ఘనంగా నిర్వహించారు. శేఖర్ బాబు చిత్రపటానికి జి కోటేశ్వరరావు పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాతలు తమ్మిన పోతరాజు, ఉప్పలపాటి రామచంద్రరాజుల స్ఫూర్తితో విద్యార్థి దశలోనే శేఖర్ బాబు కమ్యూనిస్ట్ ఉద్యమాల వైపు ఆకర్షితులయ్యారు. విద్యార్థి యువజన ఉద్యమాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. అనంతరం సిపిఐ నగర కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేసి అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారానికి ఎనలేని కృషి చేశారు. అనేక ప్రజా ఉద్యమాలు నడిపారు. ముఖ్యంగా కార్మిక నాయకుడుగా తనదైన ముద్ర వేశారు. సంఘటిత అసంఘటిత రంగాల కార్మికులను ఏకం చేసి దాదాపు 70 సంఘాలను ఏర్పాటు చేశారు. కార్మికుల హక్కుల సాధనకు, సమస్యల పరిష్కారానికి పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక సంవత్సరాలుగా ఉన్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను రూపొందించి ఇవాళ నుంచే కార్మికుల నెత్తిన గుదిబండని మోపుతుంది. 8 గంటల పని విధానానికి తూట్లు పొడవటంతో పాటు కార్మికుల హక్కులను హరించి కార్పొరేట్లకు కట్టు బానిసలుగా మార్చేస్తుంది. ఇటువంటి సంక్లిష్ట సమయంలో కార్మికులను సంఘటితం చేసి ప్రజా పోరాటాలు సాగించడంలో దిట్ట అయిన శేఖర్ బాబు లేకపోవటం తీరని లోటు. అయినప్పటికీ కార్మిక వర్గ ప్రయోజనాల కోసం శేఖర్ బాబు స్ఫూర్తితో కమ్యూనిస్టు శ్రేణులు, కార్మికులు కలిసి పాలకుల మెడలు వెంచాల్సిన అవసరం ఉంది అని జి కోటేశ్వరరావు చెప్పారు. నగర పార్టీ సహాయ కార్యదర్శి లంకా దుర్గారావు మాట్లాడుతూ కామ్రేడ్ శేఖర్ బాబు కార్మిక నాయకుడిగా నగరంలోని చెరగని ముద్ర వేసుకున్నారని, పార్టీలో యువకులను ప్రోత్సహించే వారిని గుర్తు చేసుకున్నారు. నగర పార్టీ సహాయ కార్యదర్శి నక్కా వీరభద్రరావు మాట్లాడి వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు తాయిడు పైడయ్య, పంచదార్ల దుర్గమ్మ, అపరబోతు రాము, కొట్టు రమణారావు, సంగుల పేరయ్య తదితరులు పాల్గొన్నారు. విజయవాడ నగర కమ్యూనిస్టు పార్టీ మాజీ కార్యదర్శి, కార్మిక నాయకుడు కామ్రేడ్ కొరగంజి శేఖరబాబు గారు భౌతికంగా దూరమై 20 సంవత్సరాలు అవుతా ఉన్నది. ఈ సందర్భంగా విజయవాడ నగరంలో అనేక డివిజన్స్లో మా కార్మిక నాయకుడిని స్మరించుకునేటటువంటి పద్ధతిలో 20వ వర్ధంతి ఘనంగా నిర్వహించుకోవటం జరుగుతూ ఉన్నది. కామ్రేడ్ శేఖరబాబు గారు యువజన సమైక్య నాయకుడిగా నాడు కామ్రేడ్ తమ్మిన పోతరాజు గారు, ఉప్పలపాటి రామచంద్రరాజు గారి యొక్క స్ఫూర్తితోటి యువజన సమైక్యలో, అఖిల భారత యువజన సమైక్యలో చేరి అనేక మంది యువకుల్ని కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితులయ్యేటట్లుగా చేసి కమ్యూనిస్టు పార్టీని బలోపేతానికి తన వంతు కృషి చేశారు కామ్రేడ్ శేఖరబాబు గారు. తదనంతరం కూడా అనేక కార్మిక సంఘాలని సంఘటితపరిచి కార్మిక సంఘాలను ఏర్పాటు చేసి కార్మికుల హక్కుల కోసం నిరంతరం కృషి చేసినటువంటి కృషి వలుడు కామ్రేడ్ శేఖరబాబు గారు. స్వాతంత్రం అనంతరం సాధించుకున్నటువంటి అనేక కార్మిక చట్టాలకి నాయకత్వం వహించారు. 8 గంటల పని విధానానికి సాగినటువంటి ఉద్యమంలో అలాగే అనేక కార్మిక చట్టాలని సాధించుకునేటటువంటి దశలో ఏఐటీసీ నిర్వహించినటువంటి పాత్ర, ఆ పాత్రలో కామ్రేడ్ శేఖరబాబు గారి యొక్క కృషి కూడా అమోఘమైన అనేటటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున 2026 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కుల్ని కాలరాస్తూ అలాగే యాజమానులకి, కార్పొరేట్ శక్తులకి అనుకూలంగా వ్యవహరించేటటువంటి ఈ 4 కోడ్స్ తీసుకొచ్చి ఈ రోజున సాధించుకున్నటువంటి హక్కులని తిలోదకాలు ఇచ్చేటటువంటి పరిస్థితిలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈ రోజు నుంచి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో కామ్రేడ్ శేఖరబాబు లాంటి కార్మిక నాయకుడు లేనటువంటి లోటు, కార్మిక వర్గానికి తీరని లోటు అనేటటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ కార్మిక వర్గంకి వ్యతిరేకంగా తీసుకొచ్చేటటువంటి 4 కోడులను తిప్పికొట్టేటటువంటి దానికోసం కార్మిక వర్గం అంతా కూడా ఎర్ర జెండాలందరూ కూడా ఏకమై కామ్రేడ్ శేఖరబాబు యొక్క స్ఫూర్తితోటి 4 కోడ్ని రద్దు చేసేటటువంటి దానికోసం ఉద్యమించాలని చెప్పి అదే కామ్రేడ్ శేఖరబాబు గారికి నిజమైనటువంటి నివాళులు అర్పించిన వారు అవుతామని చెప్పి ఈ సందర్భంగా నగర కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కామ్రేడ్ శేఖరబాబుకి విప్లవ జోహార్లు. కూటమి ప్రభుత్వం వచ్చి 20 నెలల కాలమైన ఉపాధ్యాయుల సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదని, గతంలో ఎదుర్కొన్న సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నాయకులు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే భవిష్యత్తులో చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని కూడా చేపడతామని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో రణభేరీ కార్యక్రమాన్ని గాంధీనగర్ ధర్నా చౌక్లో నిర్వహించారు. పీఆర్సీ చైర్మన్ నియమించాలని, డీఏలు, బకాయిలు, మెమో 57 అమలు, హెల్త్ స్కీమ్ సమస్యల పరిష్కారానికై ధర్నా నిర్వహించారు. ధర్నాలో యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షులు ఏఎన్ కుసుమకుమారి, రాష్ట్ర కార్యదర్శి ఎస్పీ మనోహర్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. గతంలో 1.0 రణభేరీ కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేశామని, 15,000 మంది ఉపాధ్యాయులతో రణభేరీ 2.0 కార్యక్రమం నిర్వహించాం. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు. రాష్ట్రంలో పీఆర్సీ కమిటీ చైర్మన్ నియమించాలని, ఆయన నియమిస్తే 1 ఏడాది పాటు పీఆర్సీ కమిటీ చర్చలు జరుగుతాయి. ఒక 6 నెలల పాటు ఫిట్మెంట్ పీఆర్సీ స్కేల్స్ ఎంత ఇవ్వాలనేది తెలుస్తుందన్నారు. ప్రభుత్వం వచ్చి 20 నెలల కాలమైన గతంలో ఉపాధ్యాయులు ఎదుర్కొన్న సమస్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఉద్యోగులకు సంబంధించి 2023 నుంచి పీఆర్సీ అమలు కాలేదని అన్నారు. 3 డీఏలు బకాయిలు ఉన్నాయని, డీఏలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కోవిడ్ సమయంలో చనిపోయిన ఉద్యోగుల పిల్లల కారుణ్య నియామకాలు లేవని, రిటైర్డ్ అయిన ఉద్యోగులకు గ్రాట్యుటీ లేదని చెప్పారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ పిలుపు మేరకు ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఉపాధ్యాయుల ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోసం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ పెద్ద ఎత్తున నిరాహార దీక్ష కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు 1.0 రణభేరీ కార్యక్రమంతో మేము పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేశాం. అలాగే ఇదే సెంటర్లో సుమారు 15,000 మంది ఉపాధ్యాయులతోటి రణభేరీ 2.0 కార్యక్రమం నిర్వహించాం. కానీ ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు. మేము కోరేది ఏంటంటే ప్రధానమైన సమస్య ఈరోజు రాష్ట్రంలో పీఆర్సీ కమిటీ చైర్మన్ నియమించమన్నాం. పీఆర్సీ కమిటీ నియమించలేదు, పీఆర్సీ కమిటీ చైర్మన్ నియమించమని అడుగుతూ ఉన్నాం. చైర్మన్ నియమిస్తే 1 సంవత్సరం పాటు పీఆర్సీ కమిటీ చర్చలు జరుగుతాయి. ఒక 6 నెలల పాటు ఈ పీఆర్సీ కమిటీ వర్క్ చేసిన తర్వాత ఉపాధ్యాయులకి ఎంత ఫిట్మెంట్ ఇవ్వాలి, పీఆర్సీ స్కేల్స్ ఎంత పెరగాలో తెలుస్తుంది. దానికి అనుగుణంగా మా సమస్యల్ని పరిష్కరించుకోవడం ఉపయోగపడుతుందని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ఏర్పడి 20 నెలల కాలం అయినా గత ప్రభుత్వంలో ఏవైతే ఉపాధ్యాయులకు ఆర్థిక సమస్యలు ఉన్నాయో అవే సమస్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఒక్క సమస్య, ఆర్థిక సమస్య పరిష్కారం కాబడిన సమస్య ఉంది. అందువల్ల పెద్ద ఎత్తున ఈరోజు మేము ఈ ఉద్యమాన్ని చేపడుతూ ఉన్నాం. ఉద్యోగులకు సంబంధించి 1/7/2023 నుంచి అమలు చేయాల్సిన పీఆర్సీ ఇంతవరకు అమలు కాలేదు. కనీసం కమిటీయే లేదు. ఐఆర్ 29% ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. 3 డిఏలు బకాయిలు ఉన్నాయి, డిఏలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో ఇవ్వాల్సిన డిఏ ఏరియర్స్ చేసుకోవడానికి జీతం బిల్లులు ఎక్కడ ఓపెనే చేయలేదు. అలాగే కోవిడ్ టైంలో చనిపోయిన 953 ఉద్యోగులకి కారుణ్య నియామకాలే లేవు. రిటైర్డ్ అయిన ఉద్యోగులకి గ్రాట్యుటీ లేదు. రిటైర్డ్ అయిన ఉద్యోగులకి మరికి లీవ్ ఎన్కాష్మెంట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అందువల్ల ఈ డిమాండ్లన్నీ, ఆర్థికపరమైన అంశాలన్నీ సాధించుకోవడం కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే భవిష్యత్తులో చేలో సెక్రటరియట్ కార్యక్రమాన్ని కూడా చేపడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ నిరాహార దీక్షలు చేయడానికి గల కారణాలు ఏంటంటే, మా డిమాండ్స్ ఏంటంటే పీఆర్సీ కమిషన్ చైర్మన్ని వెంటనే నియమించాలి, 29% ఐఆర్ని వెంటనే ప్రకటించాలి, బకాయిలకు ఉన్నటువంటి డిఎల్ని విడుదల చేయాలని చెప్పేసి, అదేవిధంగా కరోనా సమయంలో మరణించినటువంటి కుటుంబాలు 953 మందికి కారుణ్య నియామకాలు నియమించాలని చెప్పేసి, అదేవిధంగా సిపిఎస్ని రద్దు చేయాలని, సిపిఎస్కి సంబంధించిన మెమో 57 ప్రకారంగా 1150 మంది దానికి అర్హులు పాత పెన్షన్కి, దాన్ని కూడా వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము చేస్తున్నాం. అదేవిధంగా పెన్షన్స్కి సంబంధించిన బకాయిలు, లీవ్ ఎన్కాష్మెంట్ కానివ్వండి, గ్రాట్యుటీ అమౌంట్లు కానీ వాటిని కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము ఆ డిమాండ్లో ఉన్నాయి. వీటన్నిటిని మేము సాకారం చేసుకోవడానికి ఇక ముందు కూడాను చలో సెక్రటరీని కూడా పిలుపునిచ్చాం, దానికి కూడా వెళ్తున్నాం. థ్యాంక్ యూ. కార్మికుల హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుండి అమల్లోకి తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం కార్మిక చట్టాలను మార్చుతున్నారని విమర్శించారు. ఈ కార్మిక వ్యతిరేక విధానాలపై అన్ని వర్గాల ప్రజలు కార్మికులతో కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్లో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ, ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాస్తూ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు కార్పొరేటర్ల ప్రయోజనాలకే అనుకూలంగా రూపొందించబడ్డాయని విమర్శించారు. ఈ చట్టాల ద్వారా కార్మికుల హక్కులను తాకట్టు పెట్టే ప్రయత్నం జరుగుతుందని పేర్కొంటూ,
వాటిని వెనక్కి తీసుకునే వరకు కార్మికులు అప్రమత్తంగా నిరంతరం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఈ లేబర్ కోడ్ల అమలు ప్రారంభమైన ఏప్రిల్ 1ని కార్మికులకు బ్లాక్ డేగా అభివర్ణించారు. సుమారు 29 కార్మిక చట్టాలను రద్దు చేసి తీసుకొచ్చిన ఈ కోడ్లు కార్మికులకు మేలు చేస్తాయన్న ప్రచారం అసత్యమన్నారు. కార్పొరేట్లకు అనుకూలంగా విధానాలు మారుస్తున్న కేంద్రంపై విమర్శలు గుప్పిస్తూ కార్మికుల పోరాటాలకు అన్ని వర్గాల ప్రజలు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. అలాగే రైతాంగం, పేదలు, మధ్యతరగతి వ్యతిరేకమైన చట్టాలను కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని మోడీ బీజేపీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లని ఏప్రిల్ 1 నుంచి అమల్లో పూనుకుంది. దీన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా మద్దతుతోటి బ్లాక్ డే నిర్వహిస్తున్నాయి. ఆ బ్లాక్ డేలో భాగంగా ఇవాళ ఎన్టీఆర్ జిల్లాలో ధర్నా కొనసాగుతోంది. మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి. 4 లేబర్ కోడ్లని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. 29 కేంద్ర కార్మిక చట్టాలని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే కనుక భవిష్యత్తులో పెద్ద ఎత్తున కార్మిక వర్గం, రైతాంగం తిరగబడుతుంది. దీన్ని వెనక్కి తీసుకునేదాకా పోరాటాన్ని కొనసాగిస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కార్మిక వర్గానికి నష్టం కలిగించేలా కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా పని గంటలను పెంచింది. మహిళలకి రాత్రిపూట ఎటువంటి సౌకర్యాలు లేకుండా రాత్రిపూట పనిచేయాలని చెప్పి చట్టాలని మార్చింది. వీటిని ఉపసంహరించుకోవడమే కాదు, రాష్ట్రంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈ కార్మిక చట్టాలను వెనక్కి తీసుకోవడమే మార్పులను వెనక్కి తీసుకోవడమే కాకుండా 4 లేబర్ కోడ్లని ఈ రాష్ట్రంలో అమలు చెయ్యం అని చెప్పి తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈలోగా కనుక ఎక్కడైనా ఈ కార్మిక లేబర్ కోడ్లను అమలు చేసి ప్రయత్నం చేస్తే ఎక్కడికక్కడే ప్రతి పరిశ్రమల్లో, ప్రతి రంగంలో ప్రతిఘటిస్తామని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. కేంద్రంలో మోడీ ప్రభుత్వం కరోనా కాలంలో 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది, 3 వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకొచ్చింది. లేబర్ కోడ్లో ప్రధానంగా వాళ్ళు చెప్తున్నటువంటిది, మేము కొత్తగా తీసుకొస్తున్నాము, కార్మికుల ప్రయోజనం కోసమే తీసుకొస్తున్నాం అని చెప్పేసి నమ్మలుతుంది. వాస్తవంగా పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని కార్పొరేట్లకి తాకట్టు పెడుతూ కార్మికుల శ్రమని, సంపదని వాళ్ళకి కట్టబెట్టేందుకే ఈ 4 లేబర్ కోడ్లు తీసుకొస్తా ఉంది. అసంఘటిత రంగంలో 98% మంది దేశవ్యాప్తంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో కూడా 88 లక్షల మంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. వాళ్ళ హక్కుల కోసం మీరేమన్నా అసెంబ్లీలో మాట్లాడారా? అసెంబ్లీలో మాట్లాడినటువంటి కూటమి ప్రభుత్వం ఈ 4 లేబర్ కోడ్లకు సంబంధించినటువంటి దాంట్లో భాగంగా 10 గంటలు పెంచాలని చెప్పేసి తీర్మానం చేయడం చాలా దురదృష్టకరం. ఇది కార్పొరేట్ కంపెనీల ప్రయోజనం కోసమే తప్ప కార్మికుల ప్రయోజనం కోసం కాదు అనేటువంటిది ఐఎఫ్టీగా మేము తెలియజేస్తున్నాం. ఈ లేబర్ కోడ్లు ఉపసంహరించుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జి సంతోష్ కుమార్, ఎం యుగంధర్ డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగులకు నెలకు 3000 భృతి ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యల పరిష్కారం, ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీ, నిరుద్యోగ భృతి అమలు వంటి డిమాండ్లతో లెనిన్ సెంటర్లో విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉన్నత విద్య పూర్తి చేసిన లక్షలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లేకపోవడం ఆందోళనకరమని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేవలం కొద్ది పోస్టులకే నోటిఫికేషన్ విడుదల చేయడం నిరుద్యోగుల అన్యాయమని అన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేసేలా మెగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, పోలీస్ శాఖలో ఖాళీలను భర్తీ చేసి వయోపరిమితి పెంచాలని డిమాండ్ చేశారు. అర్హులైన నిరుద్యోగులకు నెలకు 3000 భృతిని బకాయిలతో చెల్లించాలని, వాలంటీర్లకు గౌరవ వేతనం ఇచ్చి తిరిగి విధుల్లోకి తీసుకురావాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖాళీగా ఉన్న పోస్టులను, ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని చెప్పి కూడా విజయవాడ లెనిన్ సెంటర్ నందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఖాళీగా ఉన్న పోస్టులన్నీ కూడా నిరుద్యోగులకి అవకాశాలు కల్పిస్తాం, వాళ్ళని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి అనేక మాటలు ఇచ్చి ఆనాడు యువగలం పాదయాత్ర చేసే సందర్భంలో నారా లోకేష్ గారు జాబు కావాలంటే బాబు రావాలన్నారు. మరి బాబు గారు అయితే మాత్రం అధికారంలోకి వచ్చారు, కానీ ఎక్కడ కూడా ఏ నిరుద్యోగికి ఒక్కరికంటే ఒకరికి కూడా జాబ్ వచ్చే పరిస్థితి లేదు. 2
జనవరి 1 పోయినాయి. అదేవిధంగా మేము ఉగాది సందర్భంగా తీపి కబురు చెప్తామని చెప్పారు. వీళ్ళే చెప్పినారు ఆనాడు 2,35,000 పైచిలకు ఈరోజు ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు మేము భర్తీ చేస్తామన్నారు. కానీ ఉగాది సందర్భంగా కేవలం 10,6500 పోస్టులు మాత్రమే ఈరోజు నామకే వాస్తు తూతూ మంత్రంగా నోటిఫికేషన్లు పెడితే ఈరోజు చేతులు దుడుపుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇది జాబ్ క్యాలెండర్ కాదు, డూబ్ క్యాలెండర్ అని చెప్పి ఈ సందర్భంగా మేము నిరుద్యోగుల పక్షంగా ఈరోజు ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. కావున వెంటనే ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ శాఖల పోస్టులు అన్ని కూడా 2,35,000 పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. ఇంతకు ముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నిరుద్యోగుల సమస్యలు పెరిగిపోయాయని, నిరుద్యోగ ఆత్మహత్యలు పెరిగిపోయాయని, ఏటా ఇస్తానన్న జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదనేసి మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే నిరుద్యోగ సమస్యలు పరిష్కరిస్తామని, పరిపూర్ణమైన డిఎస్సి విడుదల చేస్తామని, జాబ్ క్యాలెండర్ 99,000తో విడుదల చేస్తామని, అలాగే ఏటా 4 లక్షల ఉద్యోగాలతో పాటు లేదా 3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉగాది సందర్భంగా 10,060తో ఏదైతే జాబ్ క్యాలెండర్ ఇచ్చిందో అది జాబ్ క్యాలెండర్ కాదు, అది జాబ్లెస్ క్యాలెండర్. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 2,60,000 ఉద్యోగాల పైచీలకు ఖాళీలు ఉన్నాయి. 2017 నాటికి 3,30,000 పోస్టులు ఖాళీ ఉంటే గత ప్రభుత్వంలో 1,15,000 ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. కానీ ఈ 2 సంవత్సరాల కాలంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినా కూడా 20,000 పైచీలకు పైనుంచి ఒక్క ఉద్యోగాలు కూడా భర్తీకి నోటిఫికేషన్ పరిపూర్ణంగా ఏ ప్రభుత్వ శాఖల్లో లేదు. 2 ఏళ్లు కాలయాపన చేసి 3వ ఏడాది కేవలం 10,000తో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడాన్ని విద్యార్థి యువజన సంఘాలుగా తీవ్రంగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ రోజున రాష్ట్రంలో నిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కినటువంటి ప్రభుత్వం ఈ రోజున నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా కేవలం తమ పార్టీకి చెందినటువంటి విద్యార్థి యువజన సంఘాల నాయకులు మాత్రం నామినేటెడ్ పోస్టులు, డైరెక్టర్లు, చైర్మన్ పోస్టులు ఇస్తున్న పరిస్థితి. ఈ రోజున అనేక వేలు పెట్టి కోచింగ్ సెంటర్లలో లక్షలు పెట్టి ఖర్చు పెట్టుకుంటూ ఈ రోజున చదువుకున్నటువంటి నిరుద్యోగులను పట్టించుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజున రాష్ట్రంలో 25 లక్షల పైన నిరుద్యోగులు ఈ రోజున ఉద్యోగ అవకాశాలు ఎదురు చేస్తా ఉన్నారు. వాళ్ళ యొక్క ఆవేదన కనబడడం లేదా అని చెప్పి మేము తెలియజేస్తాం. తక్షణమే ఈ యొక్క జాబ్ క్యాలెండర్ని రద్దు చేసి 50,000తో కూడినటువంటి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పి, అదేవిధంగా నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాలు ఆందోళన పెద్ద ఎత్తున నిర్వహిస్తామని చెప్పి అవసరమైతే చలో విజయవాడ క్యాంప్. ఈరోజు రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతని మోసం చేసిందని చెప్పడంలో ఏమాత్రం మొహమాటం లేదు. ఒక పక్కన ప్రభుత్వ సంపదని ప్రైవేటీకరణ చేస్తూ, అలాగే ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్న ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయకుండా ప్రైవేటీకరణ చేస్తూ నిరుద్యోగుల్ని నట్టేట ముంచుతుంది ఈ కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎక్కడైతే ఉద్యోగాలు ఇచ్చి రిజర్వేషన్ల ప్రకారం ఉద్యోగాలు ఇస్తే ఈ భవిష్యత్తులో వీళ్ళని మనం ప్రభుత్వ ఆస్తులు అమ్మడానికి వీలుగా ఉండదు. కాబట్టి ఒక పథకం ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ సంపదలని ప్రైవేటు శక్తులకి అప్పచెప్పి ఒక పథకం ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలన్నీ ఆపడం జరుగుతుంది. ఇది దుర్మార్గం. చాలామంది తల్లిదండ్రులు కడుపు కోత కోరుతుంది ఈ కూటమి ప్రభుత్వం. ఇది కూటమి ప్రభుత్వం కాదు, కార్పొరేట్ తొత్తుల ప్రభుత్వం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ, మీరు ఏదైతే ఇస్తా అన్నారో జాబ్ క్యాలెండర్, మెగా జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నా, ఈరోజు దగా జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు. మీరు ఇస్తానన్న ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు, నిరుద్యోగ యువత వయోపరిమితి పెరిగిపోయి వాళ్ళు హలో లక్షణ అని చెప్పేసి వాళ్ళ వయసు దాటిపోయి మీరు ఇచ్చే జాబ్ క్యాలెండర్ ఎప్పటికో అమావాస్య పుణ్యానికి ఇచ్చే జాబ్ క్యాలెండర్కి వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి వాళ్ళకి వయసు చేరిపోవట్లేదు. నందిగామ మండలం అమ్మర్పేట గ్రామంలో ఇసుక మాఫియా ఆగడాలకు గ్రామస్తులు అడ్డుకట్ట వేశారు. అమ్మవారి తిరునాళ్ల నేపథ్యంలో 5 రోజుల పాటు ఇసుక రవాణా ఆపాలని కోరినా పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు ట్రాక్టర్లను నిలిపివేశారు. ర్యాష్ డ్రైవింగ్, పెద్ద శబ్దంతో పాటు పెట్టడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు వాపోయారు. మహిళలపైన దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు 6 ట్రాక్టర్లను స్టేషన్కు తరలించారు.
వస్తున్నా కూడా మేమేం మాట్లాడలేదండి. మన ఈ తిరణాలప్పుడు అన్నారు 5 రోజులు ఆపుతాంలే అన్నారు, ఊడ్చి వెళ్ళారు కానీ నీళ్లు కొట్టమన్నా కూడా కొట్టలేదు అనేది. సరే మేము మరి పండగ రోజులని మరి మేము కొంచెం ఊడ్చుకొని ముగ్గులు వేసుకోవాలి కండి ఆ రథాలు అవి వస్తాయని. అయితే పొద్దున మా ఇంట్లో వాళ్ళకి కొంచెం కోపం వచ్చి కుర్చీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారండి. ఒక్క కుర్చీ పెట్టి మేము టిఫిన్ చేస్తున్నాం. చేస్తుంటే ఆ అబ్బాయి డాక్టర్ అబ్బాయి ఎవరో జానుబాబు ఏమనంట వచ్చి, ఏంటి డాక్టర్ నీకేంటి నొప్పి, ఇక్కడ ఎవరికి లేని నొప్పి నీకేంటి, కుర్చీ ఇక్కడ పెట్టావేంటి, ఏంటోరా కొంచెం తేల్చుకుందాం అని కేకలేసిండండి. వేసరికి ఆ అబ్బాయి బయటకు టిఫిన్ ప్లేట్ తీసుకుని ఏంటి మరి 4 నుంచి తోలుతున్నారు, ఏంటి పండగ పూట కూడా ట్రాక్టర్లు ఆఫ్ చేయరా, 24 గంటలు తోలుతారా అనేసరికి మేము తోలుతాం, ఇది పొలివారి రోడ్డు అంటే, నేను సౌమ్య గారి దగ్గర పోయి పర్మిషన్ లెటర్ తీసుకురండి అంటే, సౌమ్య గారు కాదు ఇంకొకళ్ళు కాదు, మేము తోలేదే, మేము తోలాల్సిందే, నాకు ఈ పొలివారి రోడ్డు మేము తోలుకుంటాం, నువ్వేం చేస్తావు నీ చేతనని చేసుకో అన్నాడండి. అన్నాక నేనన్నా సౌమ్య గారి దగ్గరికే పోదామని అందరం మాట్లాడదామని, అక్కడే మీకు ఎవరు తోలుకోమని అంటున్నారా అని అంటాడు, ఏంటి ఆమె మాట్లాడుతుంది, ఏంటి నువ్వు మాట్లాడేది, ఆమెకేమని ఇష్టం వచ్చినట్టు అసభ్యంగా మాట్లాడుతానండి. ఇప్పుడు ర్యాష్ తోలుతున్నారా లేదా ఎలా తోలుతారు బండ్లు? అసలు లారీలకే ఎత్తుతున్నారండి, బైపాస్ కాడ ఆఫ్ చేసుకొని. ఎక్కడ తోలుతున్నారు అవి? ఇక్కడ బైపాస్ కాడ ఎక్కడ ఫ్లాట్లు ఉంటే అక్కడ తోలుకుంటున్నారండి, ఇళ్ళకైతే కాదు. లారీలు ఈ లారీలకే ఎత్తుకుంటున్నారు. అక్కడ నుంచి ఎక్కడ పంపిస్తున్నారంటారు? తెలియదండి, అవన్నీ మనకి తెలియదండి. అసలు 24 గంటలు ట్రాక్టర్ లేరండి. కొంతమంది మాత్రం స్పీడేనండి, ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు తగలబడలేవు. డమా 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 అసలు ఓ ఫోన్ మాట్లాడే పని లేదు, ఓ టీవీ చూసే పని లేదు, ఏం మాట్లాడుకునే పని లేదండి. స్పీడేనండి. అక్కడ వాళ్ళ గోడ గుద్దిచ్చారు, 2వ ట్రాక్టర్ కూడా ఎక్కించడమే మేరకి, మెట్లు ఉండని ఎయ్యన్న ఉండని. వాళ్ళకి ముందు అక్కడ పడాలిగా, ఎన్ని ట్రిప్పులు అని పడాలి కదా, మరి ర్యాష్గా తోలుతున్నారండి, 24 గంటలు తోలుతున్నారండి. నమ్మకానికి నాణ్యతకు మారుపేరైన ఎంకేఆర్ కేదార్ జ్యువెలర్స్ నూతనంగా తన 2వ బ్రాంచ్ ను ఘనంగా ప్రారంభించింది. ఈ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవం సందర్భంగా వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నట్లు సంస్థ అధినేత రాజరాజేశ్వరరావు తెలిపారు. గత 5 సంవత్సరాలుగా తమపై విశ్వాసం ఉంచిన బంగారు వజ్రాభరణ ప్రియులు కొత్త బ్రాంచ్ ను సందర్శించాలని ఆయన ఆహ్వానించారు. నగరంలోని జైహింద్ కాంప్లెక్స్ నందు ఎంకేఆర్ కేదార్ జ్యువెలర్స్ తమ 2వ బ్రాంచ్ ను లాంఛనంగా ప్రారంభించింది. సరికొత్త ఆఫర్లతో బంగారు వజ్రాభరణ ప్రియులకు నాణ్యత కలిగిన వజ్రాభరణాలను అందించే విధంగా తమ నూతన 2వ బ్రాంచ్ ను ఏర్పాటు చేసినట్లు ఎంకేఆర్ కేదార్ జ్యువెలర్స్ అధినేతలు కేదార్ ప్రసాద్, రాజరాజేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నగరంలో బంగారు వజ్రాభరణ రంగంలో గత 5 సంవత్సరాలుగా వ్యాపారం చేస్తూ నగర ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ బంగారు వజ్రాభరణ ప్రియులకు నాణ్యత కలిగిన వజ్రాభరణాలను అందిస్తున్నట్లు తెలిపారు. నేడు తమ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవం సందర్భంగా కేదార్ జ్యువెలర్స్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించిందని చెప్పారు. ఎంత బంగారం కొంటే అంత సిల్వర్ ను ఉచితంగా ఇవ్వనున్నట్లు చెప్పారు. 100 గ్రాముల కంటే బంగారం కొనుగోలు చేసినట్లయితే డైమండ్ రింగ్ ను బహుమతిగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. వీటితో పాటు మరిన్ని ఆఫర్లను అందించనున్నట్లు విజయవాడ నగర వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తమ నూతన బ్రాంచ్ ను సందర్శించాలని ఆకాంక్షించారు. మన జైన్ కామన్స్లోనే మన ఎంకేఆర్ జ్యువెల్స్ ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది కదా, అక్కడ నుంచి 4వ షాపు న్యూ ఎంకేఆర్ కేదార్ జ్యువెల్స్ ఓపెన్ చేయడం జరిగింది. మార్నింగ్ 9 o'clockకి ముహూర్తం. ఇవాళ మన ఆఫర్ ఏమిటామంటే న్యూ ఐటమ్స్, న్యూ డిజైన్స్ అన్నీ వచ్చాయి. మనకి ఆఫర్ ఏంటంటే ఎంత గోల్డ్ కొంటే అంత సిల్వర్ ఫ్రీ ఇస్తున్నాము. సిల్వర్ని ఫ్రీ ఇస్తున్నామంటే ఈరోజు సిల్వర్ అంత తక్కువ లేదు కాబట్టి అదే కాస్ట్ ఇస్తాం మనము. ప్రతి 100 grams దాటిన వాళ్ళకి మనం డైమండ్ రింగ్ కూడా ఫ్రీ ఇవ్వడం జరుగుతుందండి. ఆల్రెడీ మనకి ఇక్కడ వడ్డానం చేయడం జరుగుతుంది, వాళ్ళకి మన ఆఫర్ కూడా ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. వాళ్ళది మేరే చల్లరా మన కోసం వాళ్ళ కోసం వెయిట్ చేసి వాళ్ళు రావడం జరిగింది కస్టమరు. మనం గత 5 సంవత్సరాల నుంచి ఆ ఎంకే రన్ చేస్తున్నాము. ఈ ఎంకేని కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. గతంలో మా ఎంకేఆర్ జోన్ ఆదరించారో ఈ ఎంకేని కూడా అలా ఆదరించాలని కోరుకుంటున్నాను. కస్టమర్ అందరికీ మన ఎంకేఆర్ జోన్ నుంచి నమస్కారం. ప్లీజ్ విజిట్ మన ఎంకేఆర్ జ్యువెలరీ విజయవాడ, జైన్ కాంప్లెక్స్, విజయవాడ.
బాబా ప్రశాంతి నిలయంలో అయ్యప్ప స్వామికి అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజును పురస్కరించుకొని శ్రీ ఈశ్వరపుత్ర భక్త బృందం వారి ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేటలో సాయిబాబా ప్రశాంతి నిలయంలో అయ్యప్ప స్వామి వారి పంచలోహ విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఈశ్వరపుత్ర భక్త బృందం గురుస్వామి కామరాజ్ హరీష్ కుమార్ ఆచారి బాబా ప్రశాంత నిలయం నిర్వాహకులు భోగవల్లి పృథ్వీ సాయి కుమార్ పూజ కైంకర్యాలు నిర్వహించగా అయ్యప్ప భక్తులు అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి నామస్మరణతో కనుల విందుగా అభిషేక కార్యక్రమం కొనసాగింది. అనంతరం అష్టోత్తర పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేసి భక్తులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీష్ గురుస్వామి మాట్లాడుతూ ప్రతి ఏటా మాదిరిగా ఈ ఏడాది కూడా సాయిబాబా ప్రశాంత నిలయంలో అయ్యప్ప స్వామి వారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని స్వామివారికి అభిషేకాలు అర్చన కార్యక్రమం నిర్వహించి భక్తులకు మజ్జిగ ప్యాకెట్ల వితరణ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఈశ్వరపుత్ర భక్త బృందం సభ్యులు, సాయిబాబా ప్రశాంత నిలయం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సర్పంచుల పదవీకాలం ముగిసినా వారు గ్రామాల్లో నాయకత్వం వహించి ప్రజల సమస్యలను తమ వద్దకు తీసుకురావాలని వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే దొంతిరెడ్డి కోరారు. వారి సమస్యలను తప్పకుండా తీరుస్తానని భరోసా ఇచ్చారు. దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు, మోరంపూడి, కేఆర్ కొండూరు, తుమ్మపూడి, వీర్లపాలెం గ్రామ సర్పంచ్లకు ఘన సన్మానం జరిగింది. పలుకూరి మేరమ్మ, ఇత్తడి రమేష్, ఉన్నం ఝాన్సీ, ఎస్కే అజీజీన్, బోల శ్రీనివాస్ రెడ్డి సర్పంచ్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వైసీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత 5 సంవత్సరాల్లో సర్పంచులుగా ఎన్నికై ప్రజల మధ్య ఉన్న నాయకులకు రేపటితో వారి కాలపరిమితి ముగియనుందన్నారు. అందుకే వాళ్ళని మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయానికి పిలిచి సన్మానం చేయడం జరిగిందని అన్నారు. సర్పంచులైతేనే గ్రామానికి నాయకులు కాదని ప్రతి ఒక్కరూ కూడా కాలపరిమితి ముగిసినా కూడా గ్రామాల్లో నాయకత్వం వహించి ప్రజల సమస్యలు తన దగ్గరికి తీసుకురావాలన్నారు. తాను వారి సమస్యలను తప్పకుండా తీరుస్తానని భరోసా ఇచ్చారు. వేమారెడ్డి వాళ్ళందరినీ సత్కరించడమే ఈ రోజు ప్రధాన అంశమని చెప్పారు. మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే పల్లెలు పట్టణాలుగా మారుతున్నాయని చెప్పారు. తాము చెప్పిందే చేసి చూపిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో దుగ్గిరాల మండల పార్టీ అధ్యక్షులు తాడిపోయిన శివగోపయ్య పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. దుగ్గిరాల మండలంలో సర్పంచులుగా గెలిచిన మా అభ్యర్థులు ఇవాళ వాళ్ళ పదవీ కాలం రేపటితో ఆఖరి రోజు కాబట్టి వాళ్ళందరినీ కూడా పిలిపించి చిరు సత్కారం కార్యక్రమం చేశాం. మా కాన్స్టిట్యున్సీ పరిశీలకుడు నా మిత్రుడు మదన్ మోహన్, అట్లాగే దుగ్గిరాల మండల పార్టీ అధ్యక్షుడు శివగోపయ్య గారు, అట్లాగే వివిధ గ్రామాల సర్పంచులు అందరికీ కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా మా వాళ్ళందరినీ ఒక్కసారి అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకునే సందర్భంగా ఇవాళ వచ్చిన మా సర్పంచులు, మా మిగతా కార్యకర్తలందరికీ కూడా మా హృదయపూర్వక అభినందన. మరీ ముఖ్యంగా ఇంతకాలం సర్పంచులుగా పనిచేసిన మా సోదరిమణులు, మా సోదరులకు అందరికీ కూడా మా పార్టీ తరఫున హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.